హాయ్ ఫ్రెండ్స్, నందమూరి కళ్యాణరామ్ డిఫరెంట్ సినిమాలలో నటిస్తూ డిఫరెంట్గా ప్రేక్షకులను అలరించడంలో టాలీవుడ్లోనే ముందు వరుసలో ఉంటారనమాట నందమూరి కళ్యాణరామ్. ఈ ప్రయత్నంలో కొన్ని సినిమాలు అంటే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అయినా తక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కళ్యాణరామ్. ఈ తరుణంలో తను నటించిన చిత్రం డెవిల్. ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అవుతుందన్నమాట. ఈ చిత్రం యొక్క ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్ రాబట్టవచ్చు అన్న విషయం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నిన్న ఓవర్సీస్లో ఈ మూవీ యొక్క చిత్రం ప్రదర్శించబడింది. అక్కడి నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే వస్తుందన్నమాట. కొంతమంది ట్విట్టర్ రివ్యూ ద్వారా బాగుందని, సూపర్ హిట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ హిట్ అని, సాలిడ్ హిట్ అని, మాస్ హిట్ అని చెప్పేసి ఆ ట్విట్టర్ రివ్యూలో చెప్తున్నారనమాట. బట్ రెగ్యులర్ ఆడియన్స్ నుంచి కూడా అలాంటి స్పందన వస్తే అదిరిపోయే విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవటం ఖాయమన్నమాట. అంటే దాదాపుగా మంచి హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఓవర్సీస్ నుంచి మంచి స్పందన వస్తుంది కాబట్టి రెగ్యులర్ ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన అయితే రావచ్చు. అయితే ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 20.10 కోట్లు. అంటే ఈ చిత్రం క్లీన్ హిట్గా నిలవాలంటే 21 కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టాలన్నమాట. ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్ రాబట్టే ఛాన్స్ ఉందంటే 8 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. బింబిసారా మూవీ కూడా 15.60 కోట్లకి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటే ఈ చిత్రం ఫస్ట్ డే వచ్చేసి 7.25 కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టిందనమాట. ఆ లెక్కన చూసుకుంటే ఖచ్చితంగా 8 కోట్లకు పైగానే డెవిల్ మూవీ ఫస్ట్ డే షేర్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. మరి చూద్దాం ఈ మూవీ ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ సినిమా చూసినట్లయితే సినిమా ఎలా ఉంది, ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్ రాబట్టవచ్చు డెవిల్ మూవీ అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.